మనకి ఈ డామినోసు లేకపోతే రకరకాల పిజ్జాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కాకుండా పపా జాన్స్ బాగా పాపులర్. ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి ఫస్ట్ అసలు అంతకుముందు పిజ్జా అలవాట్లేదు, ఒకసారి టేస్ట్ చేశాను పపా జాన్స్. అది దాని తర్వాత ఎన్ని రకాల పిజ్జాలు తిన్నా పపా జాన్స్ టేస్ట్ రాలా. అదేదో దాన్ని ఏమంటారు, మన న్యాచురల్ అని చెప్పేసి ఒకటి వచ్చేదనమాట. ఆ టేస్ట్ మళ్ళీ ఈ రోజు వరకు కుదరలేదు. రకరకాల అన్నీ చూసినా కూడా అంటే మంచి టేస్టు క్వాలిటీ అన్నీ ఉండేది. అయితే అది తర్వాత ఏమైందో ఉన్నట్టుండి ఎత్తేసారు. ఇప్పుడు పపా జాన్స్ వాడు దేశవ్యాప్తంగా 650 స్టోర్లు పెట్టబోతున్నాడట. ఇది తాజాగా. అయితే దీన్ని దెబ్బకొట్టడానికి ప్రత్యర్థులు తెర మీదకి తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ మాజీ ఆర్మీ జనరల్ బాజ్వా దీంట్లో పెద్ద స్టేక్ హోల్డర్ అని చెప్తున్నారు అన్నమాట.